హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగే దిగామన్నమాట. అంటే ట్రైన్ ఎర్లీ మార్నింగ్ 2ంటికి. సో ఇల్లంతా ఫుల్ ప్యాకింగ్ సామాన్లు అవన్నీ ఉన్నాయన్నమాట. సో చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను కదా, ఒకసారి మీ అందరితో మాట్లాడదామనేసి నేను వీడియో చేస్తున్నాను. ఇలాగా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ అన్ని సామాన్లు ఉన్నాయి. ఇంట్లో తను ఉన్నారు, ముందు తను వచ్చేసారు. అయినా కానీ ఇంకా నేను వచ్చిన తర్వాత ఇంకా తెచ్చుకోవాల్సినవి అన్నీ ప్యాక్ చేసుకున్నవి అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. చెప్పులు, ఇది వెండి సామాన్లు నేను అక్కడి నుంచి తీసుకున్నాను. డీటెయిల్గా వీడియో తర్వాత పెడతాను. అన్ప్యాక్ చేసిన తర్వాత చెత్త, పచ్చళ్ళు, ఇంకా బెల్లం, కొన్ని సామాన్లు అయితే నేను ట్రాన్స్పోర్ట్కి వేసేసాను. మా తమ్ముడు పెళ్ళి కదా, పెళ్ళి లడ్డూలు, సారీ లడ్డూలు అనమాట అవి. సో అవన్నీ తీసుకొచ్చాను. ఇవి ఇంకా సర్దేశాను అనమాట. ఎర్లీ మార్నింగ్ నాకు నిద్ర రాలేదు. ఇంకా 2ంటికి దిగాం. వచ్చిన దగ్గర నుంచి నిద్ర రాలేదు. ఈ పూతరేకులు, లడ్డూలు, ఇంకా కింద మలారం మిఠాయి అవన్నీ ఉన్నాయి. సో మీ అందరికీ మా వారు నేను వస్తున్నాను ముందే సరుకులు తెచ్చేసారు డిమార్ట్ నుంచి. ఒకసారి మీకు గార్డెన్ ఎట్లుందో చూపిద్దాం అనేసి నేను వీడియో చేస్తాను అనమాట. కొంత మంచి జరిగింది, కొంత చేయడానన్ను, కానీ కొంచెం బాగా ఎక్కువ క్రీపీగా అయిపోయింది అనమాట. బాగా ఎక్కువగా ఇదైపోయి పెరిగిపోయింది. చూడండి ఇదంతా ఎలా ఉందో. ఇవైతే వింటర్ ఫ్లవర్స్ కాబట్టి పోయినాయి. నేను అన్ని గార్డెన్ అంతా ముందు వీడియో తీద్దాం అనుకున్నాను, నేను ఎలా అరేంజ్ చేసుకున్నానో. లోపలివి అయితే అన్నీ తీసేసాను. ఇవి కొన్ని అంటే షేడ్ లవింగ్ ఉంటాయి కదా, అవి మాత్రం కొంచెం జాగ్రత్తగా దగ్గరగా సర్దేశాను అనమాట. మనీ ప్లాంట్ గార్డెన్ అయితే మొత్తం డిస్ట్రాయ్ అని చెప్పచ్చు. 2-3 ప్లాంటర్స్ అయితే అదిగా చూడండి. బాస్కెట్లు 3 పాడైపోయింది మొత్తం. అసలు ఎండలు భయంకరంగా ఉన్నాయి కదా. అండ్ అది చూడండి, నాది సన్నజాజి అంటూ ఎంత బాగా పూలు పూసినాయో అసలు. మీకు కనబడుతుందో లేదో, అసలు చాలా బాగున్నాయి. అసలు ఎంత ఫుల్ బ్లూమింగ్ ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అది వేసి. ఇప్పుడే ఫుల్గా అన్ని పూలు పూసినాయో. నేను ఉండి ఎన్ని కోసుకునేదాన్ని అనిపించింది నాకు. చక్కగా దేవుడికి మాల వేసుకున్నా కానీ ఎంత బాగుంటుంది కదా. ఇదైతే ఫుల్ బ్లూమ్లో ఉంది, బాగుంది. కానీ కొన్ని ప్లాంట్స్ అయితే పాపం బాగా పాడేని. క్రోటోన్ చూడండి, అసలు ఇది ఎంత హరాపరాగా ఉండేదో, గ్రీన్గా మొత్తం ఆకులన్నీ ఊడిపోయినాయి. ఇది కూడా అలాగైంది. పర్ను చూడండి, ఇది క్రోటన్ మొత్తం రాలిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు సరిగ్గా పోయేదేమో. పన్నమ్మాయి కప్పు చెప్పాను కదా. ఇది అయితే మొత్తం ఫుల్ ట్రీలా ఉండదు. అయితే మొత్తం ఎండిపోయింది, పడిపోయినాయి, ఆకులు ఊడిపోయినాయి. అసలు ఇప్పుడు ఇది బ్రతుకుద్దో లేదో కూడా డౌటే నాకు. ఫుల్గా ఇదంతా గ్రీన్గా ఉండేది చెట్టులాగా మొత్తం పోయినాయి. మందార చెట్టు బాగా ఎదుగుతుంది. మనీ ప్లాంట్ చూడండి ఎట్లా అయిపోయినాయి. బాస్కెట్స్ చాలా మట్టికి ఎండిపోయినాయి, అసలు ఏమీ లేవు. ఇది చూడండి, ఏంటన్నారు మర్చిపోయాను, దీని పేరేంటి, కల్పవృక్షం. ఇది చిగురు వచ్చేసింది చూడండి. నేను చెప్పాను ఏప్రిల్ ఎండ్ కల్లా వచ్చేస్తుంది. ఫుల్గా వచ్చేసినట్టుంది, ఇంకా బాగా ఎదుగుతుంది. ఈ కొమ్మ ఒకటి కొంచెం డల్గా ఉంది ఎందుకో. ఇది కూడా వచ్చేస్తుంది. ఫుల్గా వచ్చేస్తే కనుక ఫుల్ మొత్తం ఇదంతా గ్రీన్గా అయిపోతుంది. ఆల్మండా క్రేపర్ అయితే మాత్రం బాగా వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే దానికి సరిగ్గా సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇస్తే బాగా ఎదుగుతుంది. మనీ ప్లాంట్ అయితే చాలా కొన్ని బాస్కెట్లు అంటే షేడ్ ఉన్న చోట అయితే బాగున్నాయి. ఎండున్న చోట చూడండి ఆకులన్నీ రాలిపోయినాయి. అందుకే ఇది షేడ్ లవింగ్ అంటారు. అంటే మోడరేట్గా ఉండాలన్నమాట. నా ఎక్కువ నా తక్కువ అలా ఉంటే బాగుంటుంది. కరివేపాకు చెట్టు నేను కట్ చేస్తాను కదా, మొత్తం చూడండి ఎంత బాగా వచ్చేసింది పైదాకా. నేను మళ్ళీ దీన్ని కట్ చేస్తూ ఇక్కడ వరకే ఉంచుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫుల్గా పైకి అవసరం లేదు నాకు. బయట కూడా రెండోది ఉంది కదా ఆ పక్కన. సో నేను ఇది చిన్నగా ఉంచి రౌండ్గా చేద్దాం అనుకుంటున్నాను. కట్ చేస్తాను. కొన్ని మొక్కలు అయితే బాగున్నాయి, కొన్ని బాగాలేదు. మంజులా పోతాం. యార్ బాస్కెట్ అంతా చచ్చిపోయింది. చూడలేదు నేను. ఇది ముందు రాగానే ఇంట్లో లగేజ్ అంతా అలా పడేసి ముందు ప్లాంట్స్ చూసుకుంటాను. అయితే ఎర్లీ మార్నింగ్ కదా నాకేం కనపడలేదు. సో మీతో పాటు ఇదే ఫస్ట్ టైం చూడటం.
ఇది కూడా బ్యాంబు కూడా బయట పెట్టేసాను. ఇంట్లో ఒకవేళ నీళ్ళది కొంచెం డ్రై అయిపోయినా చేసినా అని బయట ఉంటే పోస్తుందిలే అమ్మాయిని పని అమ్మాయి. చెత్త మాత్రం విపరీతంగా ఉంది. మొత్తం అంతా క్లీన్ చేసి నేను ఇదైతే వెళ్ళేటప్పుడు అన్ని మొగ్గలు ఉన్నాయి కదా, చూడండి ఎలా అయిపోయిందో. మొగ్గలు పూసినాయి, బట్ నీళ్ళు సరిగ్గా పోయలేదు అనుకుంటా. అంటే మనం నీళ్లు పోసే దాంట్లో కూడా కొంచెం ఎక్కువ తక్కువలు లేకపోతే ఆగి కొంచెం పోయకపోవటం అట్లాంటివి చేసినా కానీ మొక్కలు నచ్చదు. దాని రొటీన్ చేంజ్ చేయకూడదు అనమాట. రొటీన్ చేంజ్ చేస్తే అసలు నచ్చదు అనమాట. మనీ ప్లాంట్ ఇదైతే మొత్తం కిందకు వచ్చేసి అన్ని పైకి అల్లాలి. ఈ పక్కనంతా కూడా బాగా వచ్చినాయి. ఇదిగో కిటికీ నుంచి బాగా కిందకి వెళ్ళాడుతున్నాయి. అయితే ఈ కిటికీకి 2 బాస్కెట్స్ ఉంది కదా, ఆ 2 తీసేసి, అంటే ఏమో నీళ్ళు సరిగ్గా పోస్తుందో లేదో డౌట్ వచ్చింది నాకు, పైకి ఉన్నాయి కదా అనేసి నేను తీసేసాను. అది తప్పయింది. ఆ మూల దానికి కనపడలేదేమో పనమ్మాయికి, మొత్తం ఎండిపోయింది. మిగతా అన్నీ చాలా మట్టుకు బాగానే ఉన్నాయి. కొన్ని వింటర్ ఫ్లవరింగ్ అయితే పోయినాయి. నేను కటింగ్ పెట్టాను, బాగా వచ్చింది. నేను వెళ్ళే ముందు కటింగ్ పెట్టాను అనమాట, బాగానే వచ్చింది. ఇది కూడా కటింగ్ పెట్టాను. ఇది ఏంటంటారు, పెన్సిల్ క్యాక్టస్. కోలియస్ అసలు ఎప్పుడు ఉండదు సమ్మర్లో నాకు. ఈ సంవత్సరం కోలియస్ మాత్రం బాగానే బ్రతికింది. ఇక ఇందులో ఏం పెట్టాను అసలు గుర్తు కూడా లేదు నేను ఏం పెట్టాను ఇందులో. ఇది పోయింది. ఇది పిటూనియా పోతుంది. డయాంతస్ ఇదొకటి ఉంది. డయాంతస్ కొంచెం సేఫ్గా చూసుకుంటే బ్రతుకుతాయి వచ్చే సంవత్సరం వరకు కూడా, బట్ కొంచెం కష్టంగానే ఉంటాయి. టొమాటో చూడండి ఎంత బాగా వచ్చేసింది. కింద విత్తనాలు వచ్చేసి కింద గ్రీన్ వేస్ట్ వేస్తూ ఉంటాను కదా, అందులోంచి వచ్చిన మొక్క అనమాట. మొత్తం ఫుల్గా పైకి ఎదిగేసింది. కాయలు కూడా వచ్చేసింది. 4-5 కాయలు ఉన్నాయి. ఇది కటింగ్ పెట్టాను, కటింగ్ అంతా పోయింది. 1-2 ఉన్నాయి, మిగతా పోయింది. ఇదేంటిది, ఆస్పారగస్ ఫర్న్. ఇది పెరుగుతుంది కదా, ఇది క్రేపరు, దాని సీడ్స్ పడి వచ్చేసింది అనమాట. ఇలా సీడ్స్ పడి వచ్చినాయి కూడా మనం మంచిగా మొక్కలు చేసుకోవచ్చు. ఇది కూడా డయాంతస్. అమ్మో ఎంత పెద్ద స్లగ్ ఉందో బాబు. ఇవంటే నాకు ఎంత చిరాకు. చూడండి, ఈ సమ్మర్స్లో తమలపాకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తమలపాకు అంతా పాడైంది. ఇందులో కటింగ్స్ పెట్టాను కదా షూలో, ఇది ఒకటి ఉంది, ఒకటి పోయింది. వెళ్ళేటప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ నిన్నని చూసుకోను, టైం సరిపోలే, సో కుదరలేదు. వెళ్ళే ముందు బ్యాంబూ కట్ చేశాను కదా, ఎంత బాగా వచ్చింది చూడండి. అసలు ఫుల్ గ్రీన్గా భలే ఉంది. మధ్యలో కటింగ్ చేసుకుంటూ ఉంటే ఎంచక్క గ్రీన్గా అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఎలా కావాలో ఆ షేప్లో ఉంటుంది అనమాట. దీని కింద నేను చాలా పెట్టాను కదా, ఇవన్నీ కూడా సేఫ్గా ఉన్నాయో లేదు ఇంకా చూడలేదు, నేను చూడాలి. ఇదైతే బాగా వచ్చింది. ఎగ్లోనిమా ఫొటోస్ కూడా బాగా వచ్చింది. టేబుల్ పామ్, ఓకే, అన్నీ బాగున్నాయి. ఇది కటింగ్ పెట్టాను కదా, చుక్క మళ్ళీ అంటారు చూసారు, అది క్రీపర్ మాత్రం భయంకరంగా పెరిగింది. ఇది చాలా చిరాగ్గా అయిపోయింది ఇదంతా అమ్మ నుంచి. ఇవన్నీ ఇంట్లో ఉంటే కనుక రెగ్యులర్గా కట్ చేసుకుంటూ ఉంటే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేస్తుంది. అయితే మనం ఇంట్లో లేనప్పుడు వదిలేస్తే కనుక ఇలాగా షేప్లెస్గా తయారవుతుంది అన్నమాట. ఇవన్నీ కట్ చేయాలి, కట్ చేసి మళ్ళీ షేప్ చేయాలి. ఈ విండోకి ఎండ రాకుండా ఉంటుంది సమ్మర్. ఇది సన్ రైజ్ సైడ్ కదా, సో తూర్పు వైపు కాబట్టి ఇక్కడికి ఎండ రాకుండా ఉంటుంది ఇలా ఉంటే. నేను ఇంకే షేడ్ వేయక్కర్లేకుండా. అరే చైనా డాల్ మొత్తం రాలిపోయినాయి, ఆకులు మొత్తం రాలిపోయినాయిగా.
అమ్మో, ఈ మొక్క చాలా మెహంగా, ఎక్కువ కాస్ట్లీ. ఇది పాడైపోయింది. మళ్ళీ నీడలో పెట్టాలి, షాడోలో పెడితే వస్తుంది. ఇక్కడ ఆస్పర్గస్ బాగా వచ్చింది. ఇలా మొన్న వెళ్ళినప్పుడు బాగా ఫుల్గా ఎండిపోయి ఆకులను రాలిపోయినాయి. కొత్తగా స్టెమ్స్ వచ్చినట్టున్నాయి. ఇది చూడండి కిందకి వెళ్ళాడిపోయింది. దీన్ని మళ్ళీ పైకి పెట్టి అల్లితే సమానంగా వస్తుంది. అరే యార్, మొత్తం బీభత్సంగా ఎదిగిపోయిందిగా. కొత్త స్టెమ్స్ వచ్చినాయి అన్నమాట. ఇదండి గార్డెన్ వ్యూ అయితే ఇలా ఉంది. నా బోగన్విలియా అబ్బా చాలా వచ్చినాయి. ఇంకా కటింగ్ మళ్ళీ చేసి మళ్ళీ మంచిగా చేయాలి. ఎదురుగుండా చూడండి వాళ్ళ ఇంటిది, అది చూసి నేను దీన్ని కూడా ఇలా షేప్ చేద్దామని చేశాను. బాగానే వచ్చింది కానీ ఎక్కువ విడివిడిగా ఉంది, దగ్గరికి చేయాలి ఇంకా కట్ చేసి. మందారం కూడా కట్ చేశాను కదా, కొమ్మలు ముగ్గలైతే బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే బయట నీళ్ళు ఇంట్లోనే పోసింది పనమ్మాయి, బయట తక్కువ పోసినట్టుంది, అంత బాగా ఎదగలేదు. జామ చెట్టు అంతా పిందులు బాగా వేసింది, బట్ ఆకులన్నీ రాలిపోయినాయి, నీళ్ళు తక్కువైనాయేమో. ఇదండి, ఇంకా కావాలి డీటెయిల్గా అయితే నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను వీడియో. సో ఓకే, సీ యూ దెన్, బాయ్ బాయ్. ఓహో, అది చూడండి, ఇదేంటిది? గోల్డెన్ షవర్. ఎస్, గోల్డెన్ షవర్. అబ్బా ఎంత బాగుందో, నైస్. మా చెట్టు కూడా పూలు వచ్చినాయి. దీన్ని ఏమంటారు? ఇది ఏదో పిచ్చి చెట్టు అనుకున్నాను నేను. పూలు కూడా వచ్చినాయి పర్పుల్ కలర్. ఇది గోల్డెన్ షవర్. పొద్దున్న లేచిన వెంటనే భలే ఉంటుంది ఇలా చూస్తే. హాయ్ హాయ్ హాయ్, చాలా బాగుంది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.